అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూద్దాం. మొదటగా ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చినటువంటి కథనాల ప్రకారంగా ఐకానిక్గా రాజధాని నిర్మాణాలు, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టండి, మరే ప్రాంతానికి ఇన్ని భౌగోళిక అనుకూలతలు లేవు, కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యం, త్వరలో అమరావతికి బయో ఇంజనీరింగ్ యూనివర్సిటీ, సిఆర్డిఏ అథారిటీ భేటీలో చంద్రబాబు వెల్లడి. సిఆర్డిఏకి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. అందులో మొత్తంగా 904 కోట్ల రూపాయలతో రాజధాని గ్రామాలకు వసతుల కల్పన సంబంధించినటువంటి ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారు. అందులో ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఇప్పటికే 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చినటువంటి ప్రాంతంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల మీద ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. అమరావతి గురించి రచ్చ గెలిచిన ఇంట గెలవకపోతే సమస్య వస్తుంది అని ప్రభుత్వం గుర్తించినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతుల్లో అసహనం, అసంతృప్తి మొదలైనటువంటి విషయాన్ని గుర్తించింది. అందుకు తగ్గట్టుగా రాజధాని ప్రాంత అభివృద్ధి, ముఖ్యంగా భూములు ఇచ్చినటువంటి గ్రామాల అభివృద్ధి విషయంలో అటు తాగునీరు కానీ ఇటు ఇతర అవసరాలు కానీ వీటన్నిటిని తీర్చే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇక మిగిలినటువంటి కథనాల్లో సిఈసి జ్ఞానేశ్వర్పై అభిశంసన. అజ్ఞానేశ్వర్ అన్నట్టుగా సోషల్ మీడియాలో పిలుస్తున్నారు. ఆ జ్ఞానేశ్వర్ మీద అభిశంసన పెట్టి తొలగించే ప్రయత్నం చేయాలని విపక్షం ప్రయత్నం చేస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఇంతకుముందు ఎన్నికల కమిషనర్ మీద ఎట్లాంటి అభిశంసన పెట్టడం, తొలగించడం ఇలాంటివన్నీ కూడా చాలా అరుదైనటువంటి విషయాలు. సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు జడ్జిల మీద అభిశంసన పెట్టడం చూసాం, కానీ ఇలా ఎన్నికల కమిషన్ మీదే అభిశంసన వరకు రావడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ధోరణి అందుకు ప్రధానమైనటువంటి కారణం. ఇష్టారాజ్యంగా సాగుతున్నారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి తిరుచి శివ తమిళనాడు డిఎంకే ఎంపీ పేరు తెర మీదకి, ఇండియా కూటమి వ్యూహాత్మక నిర్ణయం, ఎన్డీఏ అభ్యర్థికే జగన్ జై, రాధాకృష్ణన్కు మద్దతు కోసం రాజ్నాథ్ ఫోన్, సానుకూలంగా స్పందించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు మళ్ళీ జగన్, అదేవిధంగా బాబు, పవన్ ముగ్గురు బీజేపీ వైపే ఉంటారు అనే దానికి అనేక ఘటనలు మనకు ఉదాహరణగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ బీజేపీకి జగన్మోహన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలపడం అన్నది ఆసక్తికరమైనటువంటి పరిణామం. గతం నుంచి కొనసాగుతున్నటువంటి ఆనవాయితీని ఆయన మళ్ళీ ఈ ఏడాది కూడా అదే పద్ధతిలో నడిపిస్తున్నారు అనడానికి సాక్ష్యం. ఇక మిగిలినటువంటివి శాడిస్టు సైకోలు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రచారం అంతా శాడిజం అన్నట్టుగా ఆంధ్రజ్యోతి వాదన. ఆంధ్రజ్యోతి కాదు, ఈరోజు ఈనాడు కూడా అదే పల్లవే అందుకుంది. 2 ఛానళ్ళు, 2 పత్రికలు ఈరోజు ఒకటే రాత. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాల మీద వ్యాఖ్యానిస్తున్నటువంటి వాళ్ళందరినీ శాడిస్టులు అని చిత్రీకరించే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. మరి ఇదే పని 5 ఏళ్ల పాటు తమకు గిట్టనటువంటి వాళ్ళు అధికారంలో ఉండగా ఈ పత్రికలు చేసే కదా. అప్పుడు వీళ్ళేమో సమాజ ఉద్ధారకులు, ఇప్పుడేమో ప్రభుత్వ లోపాలని, వైఫల్యాల్ని, చేతకాంతనాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు శాడిస్టులు. మరి ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఈ పత్రికలు కూడా అప్పుడప్పుడు బయట పెట్టక తప్పని పరిస్థితి వస్తుంది కదా. మరి దాని శాడిజం అన్నారా? ప్రభుత్వ లోపాలను బయట పెడితే అది శాడిజమా? చూడండి, చాలా విడ్డూరం అనమాట. అక్కడెక్కడో అప్పుడెప్పుడో ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్న వీడియో దొరికిందా, దాన్ని ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ పోలింగ్కి ముడిపెట్టేయడమే. మనం చేసిన పన్నే నీవి నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టుగా ఇన్నాళ్లుగా మీడియా ముసుగులో ఈ సంస్థల యజమానులు చేసినటువంటివన్నీ ఇప్పుడు ఇతరులు అందిపుచ్చుకుని చూస్తున్నారు. వాగులో నీరు పొంగిందా, అయితే ఒక ఊరు మొత్తం మునిగిందని ఓరెత్తించడమే. చాలా విడ్డూరం అనమాట. ఎట్లా ఉంటుందంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇళ్ల స్థలాల కోసం అంటూ పేదలకి కాలనీలు నిర్మిస్తుంటే, అక్కడెక్కడైనా లోతట్టు ప్రాంతంలో వర్షపు నీరు చేరితే జగనన్న కాలనీలు నీట మునక, జగనన్న కాలనీలు పూర్తిగా ఎందుకు పనికిరానివి, జగనన్న మునిగిపోయే ప్రాంతంలో ఇచ్చారు, జనాన్ని ముంచేస్తారా, పేదల్ని మునిగిపోయే ప్రాంతంలో ఇల్లు కట్టిస్తారా అంటూ ఒకటి కాదు నానా రకాల గగ్గోలు పెట్టేసినటువంటి అనుభవం చాలా ఉంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి నీతులు ఎలా ఉంటుందంటే నంగనాచి కబుర్లు అంటారనమాట వీటిని. ఈ నంగనాచి మాటలు మనం చాలా విడ్డూరంగా ఈనాడు చూడండి, అదే ఆంధ్రజ్యోతి రాసింది. ఈనాడు వేరొక హెడ్డింగ్తో అమరావతిపై పదే అదే విషయం. భారీ వర్షం కురిస్తే పునాదుల గోతుల్లోకి నీళ్లు రావా? ఈనాడు చూడండి ప్రశ్న ఎంత అమాయకం. నిజమే కదా,
పునాదులు తవ్వినప్పుడు నీళ్లు వస్తాయి కదా ఎవరైనా అనుకుంటారు. మరి ఇల్లు కట్టడానికి ముందు ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా నీళ్లు నిలబడతాయి కదా. ఇల్లు కట్టిన తర్వాత దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో అన్నింటినీ లెవెల్ చేసిన తర్వాత కదా ఒక ఊరుగా ఒక కాలనీగా వస్తుంది. ఇప్పుడు ఊరి చివర చాలామంది ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళందరి కాలనీలు ఇంతకుముందు పొలాలుగా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? వరదలు వచ్చినప్పుడు మునిగాయి, వర్షాలు వచ్చినప్పుడు నీరు చేరింది, అన్నీ వచ్చాయి కదా. మరి ఇప్పుడు అమరావతి పునాదుల గురించి, అమరావతిలో పునాదుల మీద రాస్తున్నటువంటి సోషల్ మీడియా రాతల గురించి ఇప్పుడు ఎందుకు మరి ఆంధ్రజ్యోతి, ఈనాడు ఎంతగా వగలిపోతున్నాయి? మరి ఈ వగలతనం అంతకుముందు లేదా? అంతకుముందు జగనన్న కాలనీల మీద ఇదే పత్రికలు రోజు నిత్యం ఎంతగా రాతలు రాశాయి. అన్నింటికీ మించి ఇక్కడ ఈనాడు దాచిపెట్టినటువంటి, ఆంధ్రజ్యోతి కప్పిపుస్తున్నటువంటి అసలు వాస్తవం ఏంటంటే పునాదుల్లోకి నీళ్లు చేరడం పెద్ద గొప్ప ఏం కాదు, అది విశేషం కూడా కాదు. పునాదులు ఎక్కడైనా వర్షం వస్తే నీళ్లు చేరతాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో హైలైట్ స్పెషాలిటీ ఏంటంటే ఆ పునాదుల నీళ్లు తోడుతూనే ఉన్నారు. ఏళ్ల తరబడి చంద్రబాబు ప్రభుత్వ పాలన గద్దెనెక్కిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ పునాదులు తోడుతూనే ఉన్నారు. తోడడం నీళ్లు చేరడం అట్లా ఎవడైనా అట్లా చేస్తారండి? అసలు ఎవరైనా ఎప్పుడైనా పనులు పట్టే ముందు ఆ నీళ్ళన్నీ తోడి పనులు చేస్తారు. నీళ్ళు తోడారంటే ఆ పునాదులన్నీ కప్పెట్టాల, పనులు పూర్తి చేయాల. మీరు పునాదులు పూర్తి చేసే అవకాశం లేదంటే నీళ్లు అలా నిలవ ఉంటాయి. ఈ రెండు కాకుండా తోడడం రావడం ఇట్లా చేస్తే దీన్ని ఏమంటారు? ఇది వదిలేసి మీరు ఏదో పునాదుల్లో నీళ్లు చూడడం మీద ఇలా అభ్యంతరం పెడితే ఎట్టాగా అనేటువంటి మాట. ఆఖరికి వర్షం వస్తున్నప్పుడు కూడా, పైన ఎగువన వరదలు వచ్చినప్పుడు కూడా ఆ నీళ్లు తోడుతూనే ఉన్నారు. ఏమంటారు దీన్ని? ఇట్లా అమరావతి పేరుతో ఇంత రాద్ధాంతం, ఇంత వ్యవహారం నడుపుతూ ఇదేదో ఎవరో సైకోలు చేస్తున్నారని, ఇదేదో చేయకూడని పనని, ఎవరో విమర్శించకూడదని, వాళ్ళంతా విషం చిమ్మేటువంటి వాళ్ళని ఈ పత్రికలన్నీ ఇప్పుడు కొత్త రాగాలు అందుకుంటున్నాయి. ఒకటే కథను చూడండి, ఈ సిద్ధార్థ సుభాష్ చంద్రబోస్ అనే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇదే అంశాన్ని ఈనాడు కూడా ఇద్దరు అనుకుని ఉమ్మడిగా ఒకే లక్ష్యంతో ఈ రెండు పత్రికలు పనిచేస్తున్నాయి అనడానికి ఒకే అంశాన్ని ప్రస్తావించినటువంటి తీరు ఒక ఉదాహరణ. రాష్ట్రాభివృద్ధికి సహకరించండి, కేంద్ర మంత్రులకు లోకేష్ అభ్యర్థన. నిర్మలా, నడ్డా, గడ్కరీ, పూరి, సోనోవాల్, జైశంకర్, వైష్ణవ్, పీయూష్లతో భేటీ. ఆంధ్రప్రదేశ్కి ఎరువుల కొరత వస్తే నారా లోకేష్ వ్యవసాయ మంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పంటలు గిట్టుబాటు ధర లేకపోతే నారా లోకేష్ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావాలంటే నారా లోకేష్, మరి పరిశ్రమల శాఖ మంత్రి ఎందుకున్నారు? మరి అన్నింటికీ నారా లోకేష్, అందరి మంత్రులతో నారా లోకేష్ రాయబారం నడుపుతుంటే మరి ఆయా శాఖల మంత్రులు డమ్మీలన్నట్ట, వాళ్ళ వల్ల నిధులు రావన్నట్ట, వాళ్ళు చేస్తే ఏమీ సాధించలేరన్నట్ట. ఆర్థిక శాఖ నిధులు రావాలంటే నారా లోకేష్, రైల్వే శాఖ కేటాయింపులు జరగాలంటే నారా లోకేష్, రోడ్లు అభివృద్ధి జరగాలంటే నారా లోకేష్. కేంద్రంలో అందరి మంత్రులతో నారా లోకేష్ రాయబారం నడుపుతుంటే ఇక ఆయా మంత్రులు చేతగాని వాళ్ళు అన్నట్ట, ఆయా మంత్రులకి సమస్యలు పరిష్కరించుకోవడం చేత కాదన్నట్ట, లేదంటే అన్ని మంత్రుల శాఖల్లోనూ నారా లోకేష్ వేలెట్టి అందరినీ దద్దమ్మలుగా మార్చేస్తున్నట్ట? ఏమనుకోవాలి దీన్ని? చాలా విడ్డూరం అన్నమాట. ఇప్పుడైనా ఏదైనా అన్ని శాఖలకు సంబంధించినటువంటి విషయాలుంటే ముఖ్యమంత్రి విన్నవేస్తారు, ముఖ్యమంత్రి మాట్లాడతారు. లేదంటే ఏ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఆ శాఖ మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అట్టా కాదు, ఆంధ్రప్రదేశ్లో మరొక అధికార కేంద్రం తయారయ్యిందా అనేటువంటి రీతిలో అన్నింటికీ నారా లోకేష్ అన్నట్టే ఈ విషయాలు మనం చూస్తాం. భారత్ నుంచి అమెరికాకు పెరిగిన ఎగుమతులు 7 రెట్ల మేర వృద్ధి, ట్రంప్ ప్రతీకార సుంకార వల్లే. వ్యాపారాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు రాయితీలు ఇస్తున్న ఎగుమతిదారులు. ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయని, అతని లక్ష్యాలు ఏదో నెరవేరట్లేదని చెప్పే మరొక ఉదాహరణ. ముంబైలో రెడ్ అలర్ట్, భారీ వర్షాలతో అతలాకుతలం. వాయుగండం కళింగపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చాలా చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దానికి సంబంధించిన కథను మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక సాక్షి సంబంధించి ఈవీఎంలు రద్దు చేస్తా, బ్యాలెట్టే బెస్ట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. ప్రపంచం అంతా ఈవీఎంలు వద్దంటుంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈవీఎంల నుంచి మళ్ళీ బ్యాలెట్ పేపర్ల వైపు వెళ్తున్నారు. ఒక ఇండియాలో మాత్రమే ఈవీఎంల గురించి విపక్షంలో ఉండగా తప్పుపట్టిన బీజేపీ ఇప్పుడు అధికారం నిలబెట్టుకోవడం కోసం అదే ఈవీఎంలని సమర్థిస్తుంది. ఆ ఈవీఎంలని పారదర్శకంగా నిర్వహించడానికి ససేమిరా అంటుంది. ఓటర్ల లిస్టుల నుంచి
పోలైన ఓట్ల శాతం వరకు, ఓట్ల లెక్కింపు నుంచి ఆ తర్వాత వీవీప్యాట్ల వరకు అన్నింటా గోప్యమే, అన్నింటా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ సమాజానికి, ఓటర్లకి, మొత్తం దేశానికి చాలా కష్టమైనటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకి ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నాయి. అమెరికాలోనే ఇప్పుడు ఈవీఎంలు వద్దనే పరిస్థితి స్థానిక ఎన్నికలకు వచ్చింది. అక్కడ దేశ అధ్యక్ష ఎన్నికలు బ్యాలెట్ పేపర్తోనే జరుగుతాయి. స్థానిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలు వద్దు అనే వరకు అమెరికా వెళ్తుంది. చూడండి ఎట్ట ఉందో అసలు ప్రపంచం. ఇక దర్యాప్తు సంస్థ పిటిషనర్ల మధ్య బేరం కుదిరినట్లుంది. మాతోనే బేరసారాలా? మద్యం కేసులో సిట్టు తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ. చూడండి ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాల్లో పోలీసుల వ్యవహార శైలిని హైకోర్టు తప్పుపడుతుంది. ఇప్పుడు హైకోర్టుతో పాటు ఏసీబీకి కోర్టు కూడా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఈ సిట్టు జరుపుతున్నటువంటి దర్యాప్తుని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పిక్ అండ్ చూజ్ విధానాన్ని అనుసరిస్తుంది, తమకు నచ్చినట్టుగా సాగుతుంది, తమకు తోచినటువంటి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళకి తగ్గట్టుగా వ్యవహారం నడుపుతూ మొత్తం కథను తమకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నంలో ఉంది అంటూ కోర్టు ఎద్దేవా చేసింది. అందుకే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ను అప్రూవర్గా మార్చడానికి యత్నిస్తుంది. ఇప్పటికే 282 మంది సాక్షులను విచారించారు. పిటిషనర్లను అప్రూవర్లుగా మార్చాల్సిన అవసరం లేదు, అది ఓ నిష్ఫల యత్నమే. ఎలాంటి కామెంట్ చూడండి, చాలా కీలకమైనటువంటి విషయం. ఈ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు కొత్త మలుపు తిరగబోతుందనే దానికి సంకేతం. ఇక పోలీస్ తిరుగుబాటు, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా బహిరంగంగా ఎదురుతిరిగిన పోలీసులు. రెడ్ బుక్ వేధింపులపై మూకుమ్మడిగా నిరసనగలం. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనే 100 మందికి పైగా తిరుగుబాటు. వెయిటింగ్లో ఉన్న పోలీసులను పిలిపించిన డీజీపీ 2 పూటలా బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశం. ఏడాదికి పైగా పోస్టింగులు లేవు, జీతాలు లేవని ధ్వజమెత్తిన అధికారులు. ఎక్కడ ఉండాలి, కుటుంబాలను ఎలా పోషించాలనే ఆగ్రహం. పైగా బయోమెట్రిక్ హాజరు పేరుతో వేధింపులు ఏమిటని ప్రశ్న. డీజీపీ గుప్తా వితండవాదాన్ని తిప్పికొట్టిన పలువురు అధికారులు. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య మొదలైనటువంటి రచ్చ చాలా దుమారం రేపుతుంది. డీజీపీకి ఇతర అధికారులకి మధ్య వైరాన్ని పెంచుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే తొలిసారి అన్నట్టుగా ఈ పత్రికలో వచ్చిన కథనం. గంట పాటు ట్రాఫిక్లో ఇరుక్కున్న టోల్ చెల్లించాలా అంటూ సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్న. త్రైపాక్షిక చర్చలే తరువాయి. ఇక యుక్రెయిన్ రష్యా మీద సమస్య పరిష్కారానికి 3 దేశాలు అమెరికా మధ్యవర్తిత్వంగా రష్యా యుక్రెయిన్ మధ్య చర్చలు జరగబోతున్నట్టు కథనం. హైకోర్టు ఉత్తర్వులు కాదని పెద్దారెడ్డిని అడ్డగించిన కాకి. తాడిపత్రిలో వెళ్లే దానికోసం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతిస్తే పోలీసులు అడ్డుకున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో అడ్డుకున్నటువంటి తీరు కథనం. మరో దారి లేదు, చావే శరణ్యం. ప్రైవేట్ స్కూల్కి వెళ్లేందుకు దారి లేకుండా గోడ కట్టిన టీడీపీ నేతలు, స్కూల్ను వదిలేసి వెళ్ళిపోవాలని బెదిరింపులు. ఆత్మహత్యకు యత్నించిన స్కూల్ నిర్వాహకుడు, నరసరావుపేటలో చికిత్స పొందుతున్న బషీర్. చూడండి ఎట్లాంటి దారుణాలు. పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్లో వచ్చిన రోసమ్మ, టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి అంటూ వేదన. ఇవి సాక్షి పత్రికలో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. ఇక ఈనాడు పత్రిక చూద్దాం. ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి వాటిలో 2040 నాటికి చందమామపైకి భారత వ్యామగామి వెళ్ళాలి, మరింత ఉన్నతమైనటువంటి స్థితికి భారత స్పేస్ టెక్నాలజీ వెళ్ళాలి. అమరావతికి అభివృద్ధి సిరులు, 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు. ఇవన్నీ ప్రతిపాదనలు, దానికి సంబంధించినటువంటి టెండర్లు ఖరారు చేయడానికి అనుమతులు అంతే. జ్ఞానేష్ కుమార్పై అభిశంసన. అదేవిధంగా పులివెందుల్లో కాలర్ ఎగరేసుకు తిరిగేలా చేశారు నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు అభినందన. ఎంతగా తిరిగారో, ఎలా చేశారో మనం కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చాం, చాలామంది చూసుంటారు. కరిగి నీరైన మేఘం, తోడైన వాయుగుండం. గోదావరి నదిలో వరద పెరిగి నీట మునిగిన అల్లూరు సీతారామరాజు జిల్లా పోసమ్మ గండి గ్రామంలోని గండి పోసమ్మ అమ్మవారి ఆలయం. వరదలు పెరుగుతున్నాయి. అటు కృష్ణా, ఇటు గోదావరి జలాలు కూడా భారీగా వేగంగా పెరుగుతున్నాయి. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు రేపు సిపి రాధాకృష్ణన్ నామినేషన్. కాకానికి కఠిన షరతులతో కూడిన బెయిల్. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ దక్కింది. ఇక ఉత్తరాంధ్ర గజగజ, 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాయుగుండంగా. ఏపీని మళ్ళీ పట్టాలెక్కించాం, అభివృద్ధికి సహకరించండి అంటూ లోకేష్ వినతులను మనం ఇక్కడ చూడొచ్చు. నేడే లాంఛనంగా శ్రీకారం. P4 పథకానికి మంగళగిరిలోని కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభిస్తున్నారు. మరి దీనికి ఎంత మేరకు లబ్ధి చేకూరుతుందో, ప్రయోజనం దక్కుతుందో చూడాలి. షాడో ఎమ్మెల్యేలు పలు నియోజకవర్గాల్లో వారు చెప్పిందే శాసనం. ఒకప్పుడు జనం ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఒకరికి ఓటేస్తే వాళ్ళ కుటుంబంలో అందరూ ఎమ్మెల్యేలే.
తమ్ముళ్ళు, అన్నలు, లేదా తండ్రులు, భార్యలు, అదే ఇంకా భార్య మహిళా ఎమ్మెల్యే అయితే భర్తలు, తమ్ముళ్ళు అందరూ ఒక్కళ్ళు కాదు, కుటుంబ సభ్యులందరూ కూడా ఎమ్మెల్యేలే. కొంతమంది పార్టీ నాయకులు కూడా షాడీ ఎమ్మెల్యేలుగా మారి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అసలు తెలుగు తమ్ముళ్ళని ఎన్నికల ముందు టీడీపీ విజయం కోసం కష్టపడి పనిచేసినటువంటి, విపక్షంలో ఉండగా పోరాడినటువంటి అసలు తెలుగు తమ్ముళ్ళని పక్కన పెట్టేశారు అన్నది ఈ పత్రికలో వచ్చినటువంటి కథనం. ఇక మిగిలినటువంటి ఎన్నిక ఏదైనా కూటమిదే గెలుపు, ప్రజలతో మమేకమైతేనే సాధ్యం, వారి మద్దతుంటే సునాయాస విజయాలు. ప్రజలతో ఎంత మేరకు మమేకమయ్యారో పులివెందులు వెళ్తే ప్రజల వేళ్ల మీద ఉన్నటువంటి ముద్రలు చాటి చెప్తాయి. లాటరీ ద్వారా బార్లు, రీటైల్ షాప్ కంటే తక్కువ ఫీజు, 6 వాయిదాల్లో చెల్లింపు, బార్ పాలసీ నిన్న తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి కథను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ప్రజాశక్తి పత్రికలో చూస్తే, ప్రజాశక్తిలో ఈరోజు వచ్చినటువంటి కథనాల్లో చలో కరేడుపై ఉక్కుపాదం. కరేడు 50 రోజులు పూర్తయిన సందర్భంగా చలో కలెక్టరేట్కి పిలిపించారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా రైతుల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో నిన్న హైవే 16 మీద చాలా పెద్ద స్థాయిలో ఉద్రిక్తత చెలరేగింది. చాలామంది నాయకుల్ని ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేశారు. అయినా సరే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన తర్వాత కూడా భారీ ర్యాలీ నిర్వహించి ఇక పెద్ద ప్రదర్శన అయితే చేపట్టినట్టుగా ప్రజాశక్తి పత్రికలో మనం చూడొచ్చు. ఇక వేలాది ఎకరాల ముంపు, రాకపోకలకు అంతరాయం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వరద ముంపు ఉందన్నట్టు, తదుపరి సంస్కరణలపై దృష్టి, ప్రధానమంత్రి అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశాలకు సంబంధించిన కథనం, ఓట్ల దొంగతనం ఆపండి, సిఈసి వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఆందోళన, బాండ్ పేపర్లను చూపిస్తూ నిరసనల హోరు. బాండ్ పేపర్ల పేరుతో సిఈసి ఒక పక్తు రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ జ్ఞానేష్ కుమార్ చాలా విడ్డూరమైనటువంటి వితండమైనటువంటి వాదనలు చేస్తున్నాడు. అదే ఇప్పుడు సిఈసి మెడకు చుట్టుకునేలాగా కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించండి అంటూ నారా లోకేష్ చేసినటువంటి వినతికి సంబంధించిన కథనం ఇక్కడ చూడొచ్చు. వీటితో పాటుగా లోపల పేజీలో ఉన్నటువంటి 1-2 అంశాలు మనం చూస్తే, కాదన్నానని బదిలీ చేసేశారు, సిఎస్కు లేఖ రాసి సెలవుపై వెళ్లిన ఆగ్రోస్ జీఎం. ఆగ్రోస్ సంస్థ జనరల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఓఎస్డి ఒత్తిళ్లు తట్టుకోలేక రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఎట్లా ఉందో చూడండి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. మంత్రి ఓఎస్డి ఒత్తిడి తెచ్చి మీరు కంపెనీలకి మంత్రికి మధ్య మీడియేటర్గా ఉండండి అంటూ ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలు నేను అమలు చేయలేనని ఆగ్రోస్ జీఎం చెప్పడం, దాంతో ఆగ్రోస్ జీఎం సెలవు పెట్టి వెళ్ళిపోవడం. చూడండి ఎలాంటి అధికారుల మీద ఏ రీతిలో ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారో. వ్యవసాయ శాఖ మంత్రి అంటే అచ్చెన్నాయుడు పేషీలో ఎలాంటి తంతు నడుస్తుందో ఈనాడు పత్రికలో వచ్చిన ఈ కథనం ఉదాహరణగా కనిపిస్తుంది. మంత్రులందరూ జాగ్రత్తగా ఉండండి, మంత్రులందరూ నిజాయితీగా ఉండండి అనేటువంటి మాటలు పైకి చెబుతూ ఉంటారు. కానీ ఒక మంత్రి నేరుగా ఆగ్రోస్ సంస్థ జీఎంని, జనరల్ మేనేజర్నే మీడియేటర్గా వ్యవహరించి కంపెనీలతో రావాల్సినటువంటి లావాదేవీలు చక్కబెట్టండి అని ఆర్డర్ వేశారంటే, ఆ ఓఎస్డి ఒత్తిళ్లు పెట్టారంటే, ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారి సెలవు పెట్టి వెళ్ళిపోయారంటే ఏమనాలి దీన్ని? ఎలాంటి పరిణామాలు ఉన్నట్టు, ఏ రీతిని సాగుతున్నట్టు? మిగిలినటువంటి కథనాల్లో అదానీకి అస్సాంలో ఓ జిల్లానా, అస్సాంలో అదానీ సిమెంట్ కంపెనీ పెట్టేటువంటి పేరుతో ఏకంగా ఓ జిల్లా అప్పగించేయడం మీద హైకోర్టు జడ్జి షాక్కు గురయ్యారు. బీజేపీ సర్కార్ తీరుతో హైకోర్టు షాక్. 14,000 గిరిజన కుటుంబాలను తరలించి అదానీ గ్రూపుకి 1860 ఎకరాల భూమి ఇవ్వటంపై ఆశ్చర్యం, కేటాయింపులకు సంబంధించిన పత్రాలు కోరిన న్యాయస్థానం. చాలా విడ్డూరం అనమాట. అదానీ కంపెనీ పెడుతున్నాడంటే చాలు సాష్టాంగపడి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎంతైనా ఏదైనా ఇచ్చేదానికి సిద్ధపడిపోతుంది అనడానికి ఇది ఒక సంకేతం. ఒక జిల్లా యావత్తు సిమెంట్ కంపెనీ పెట్టేదానికోసం పర్మిషన్ ఇచ్చేస్తున్నారంటే, ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం చేస్తున్నారంటే ఏమనాలి అంటూ హైకోర్టు వాపోయింది. ఈ కథనాన్ని మిగిలిన పత్రికలు ప్రస్తావించిన దాఖలాల్లో. సాయం చేస్తాం మరి మాకేంటి? ఈ విషయం ఏంటంటే, P4 స్కీమ్లో మార్గదర్శుల పేరుతో అనేక మందిని ఆర్థికంగా అండగా నిలవండి అంటూ ప్రభుత్వం ఒత్తిళ్లు పెడుతుంది. అప్పుడు ఇప్పుడు మార్గదర్శులు మేము సాయం చేయాలంటే, బంగారు కుటుంబాలను ఉద్ధరించాలంటే, మీ P4 పథకంలో మేము భాగస్వాములు కావాలంటే మరి మాకేంటి, మాకే వస్తుంది, ఎలాంటి రాయితీలు ఇస్తారు, ఎక్కడెక్కడ మాకు బెనిఫిట్స్ ఉంటాయి చెప్పండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మార్గదర్శుల కోసం వెదికే క్రమంలో ముందు ఈ వీళ్ళందరినీ సంతృప్తి పరచక తప్పని పరిస్థితి వస్తుంది. మరి ప్రభుత్వం దానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుంది, ఏ రీతిలో సిద్ధమవుతుంది చూడాలి. ఇక చివరిగా అరాచక శక్తికి అండదండాలు, ఐపీఎస్ నుంచి మంత్రి వరకు దాసోహం, శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వద్దన్న ఎస్పీ, జైలు సూపరింటెండెంట్ ఇవ్వాల్సిందేనన్న 2 ప్రజాప్రతినిధుల సిఫార్సు.
3 రోజులుగా తెలుగుదేశం అనుకూల మీడియాలో అటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర టీవీ ఛానళ్ళు వీళ్ళంతా ఒక్కటే వాయింపు. నెల్లూరు జిల్లా చెందినటువంటి ఒక మహిళ యథేచ్ఛగా సెక్రటేరియట్ నుంచి అన్ని చోట్ల అంతా తనదై నడిపిస్తుంది, లేడీ డాన్గా మారింది, సెటిల్మెంట్లు చేస్తోంది. ఆమె భర్త జైల్లో ఉంటే రౌడీ షీటర్గా ఉన్నటువంటి భర్త పేరుతో బయట ఈమె కార్యకలాపాలు చక్కబెట్టేస్తుంది అంటూ వరుస కథనాలు వచ్చాయి. దాని మీద ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అసలు తీగలాగితే డొంక అంతా కదిలినట్టుగా ఇప్పుడు అసలు కథ తెలుగుదేశం గూట్లోనే ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఆ లేడీ డాన్ భర్త విడుదల కావడానికి సిఫార్సు చేసినట్టుగా తేలిపోయింది. ఈనాడు పత్రికలోనే రాశారు. ఒక ఎస్పీ వద్దంటుంటే, జైలు సూపరింటెండెంట్ పెరోల్ కూడదరదు అంటుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు, అందులో ఒకరు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, మరి రెండో ఎమ్మెల్యే ఎవరో తేలాలి. ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఆ రౌడీ షీటర్ని జైలు నుంచి బయటికి రప్పించి వాళ్ళకి అన్ని రకాలుగాను రాచమర్యాదలు జరిగేలా లేడీ డాన్ కార్యకలాపాలకు అడ్డు లేకుండా సహకరించినట్టుగా తేలింది. అంటే ఈ మొత్తం దందా 3 రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, అదిగో వైఎస్ఆర్సీపీ హయాంలో మాజీ మంత్రి కొడుక్కి అంత ఇచ్చారు, అదిగో వీళ్ళకి అంత ఇచ్చారు అంటూ రాసినటువంటి రాతల వెనక అసలు కథ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మంత్రులు, ఐపీఎస్ నుంచి ఇద్దరు మంత్రులు కూడా ఆమెకి దాసోహం అయిపోయారు, ఆమె చెప్పినట్టుగా చేశారు, ఇద్దరు ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారు, ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి వ్యవహారం అన్నట్టు తేలిపోయింది. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? తెలుగుదేశం పార్టీ నాయకులే రౌడీ షీటర్లకు ఒత్తాసు పలుకుతూ రౌడీ షీటర్లను సెంట్రల్ జైలు నుంచి బయటికి పెరోల్ మీద రప్పించడానికి అన్ని రకాలుగానే అనుమతిస్తుంటే దీన్ని రౌడీ రాజకీయాలు అనరా? రౌడీలను సహించను, రౌడీజం చేస్తే తొక్కదీస్తా, తోలుస్తా, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనికి ఏమంటారు? ఇది అసలు విడ్డూరం. అసలు గుట్టంతా తమ కింద అట్టుకుని ఇంకా ఎవరినో ఏలెత్తి చూపించే ప్రయత్నానికి వీళ్ళు పూనుకుంటున్నట్టుగా ఈ ఉదంతం చాటుతోంది. ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.